వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈరోజు నేను మీకోసం చేసి చూపించబోతున్న రెసిపీ అండి. అది ఏంటంటే బెల్లం గారెలు చేస్తున్నాను ఈరోజు. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. మనం ముందుగా మినపగారెలు చేయాలంటే చక్కగా మనకి ఈ గ్లాస్తో నేను ఒక 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు తీసుకుని దీని ఒక గిన్నెలో వేసేసుకుని ఒక 3-4 టైమ్స్ మనం నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని నేను ముందుగానే రుబ్బుకుని పక్కన పెట్టుకున్నానండి పిండిని. అది మీకు చూపిస్తాను. ఇంత గ్లాస్తో అయితే మనకు సరిపోతుంది అనమాట కొలత. మనకు ఒక ఇంత గ్లాస్తో పప్పు తీసుకున్నామంటే ఒక 1/2 కిలో వరకు బెల్లం పాకం పడుతుందండి. మనకి ఒక 1/2 కిలో బెల్లం అయితే మనం పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ మినపగుళ్ళు వరకు నేను తీసుకుని చక్కగా నానబెట్టుకున్నానండి. 6 అవర్స్ పాటు నానబెట్టుకుని నాకు రుబ్బేసుకుంటే ఇంత బ్యాటర్ వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు నేను మినపగారెలు వేసేస్తానండి. నేను ఒక 1/2 కిలో బెల్లం వరకు పాకం పట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాకం చక్కగా 1/2 కిలో బెల్లం మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని పాకాన్ని బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, నాకు పాకం అయితే మరిగిపోయింది. నేను ఒకసారి దీన్ని వడకెట్టేసుకుంటాను వేరే గిన్నెలోకి. చూసారు కదండి, పాకం అయితే మరిగిపోయింది కదండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి వడకెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వడకెట్టుకోకపోతే నలకలు అవి ఉంటాయండి. అందుకని ఒకసారి వడకెట్టేసుకుంటే మనకి పాకం అనేది చక్కగా ఇంకా బాగా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు లైట్గా మరగాలన్నమాట. ఇది చూసారు కదండి ఎన్ని నలకలు ఉన్నాయో. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుని మళ్ళీ మరగబెట్టుకుందామండి. మనకు ఒక 10 నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది. ఇంకా మనకి పాకం అయితే మరిగిపోయింది కదండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుని మనం చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదండి, నాకైతే ఒక 5 గారెల వరకు పట్టినాయి అనమాట. ఒక వాయ 5 గారెల వరకు నాకు పట్టినాయండి. ప్యాన్లోని ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆయిల్ వేసుకోవచ్చు చక్కగా. ఒకసారి అయితే తిరిగేసుకుందామండి గారెల్ని. చూసారు కదండి, ఈ విధంగా అయితే తిరిగేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మన గారెలు అయితే వేగిపోయినాయి కదా. మనం అయితే గారెలు అయితే తీసేసుకుందామండి. మనం చక్కగా గారెలు తీసేసుకుని నూనె అనేది కొద్దిగా వాడదీస్తే సరిపోతుందండి. ఒక 2-3 సెకండ్లు ఇలా వాడితే సరిపోతుంది ఆయిల్ అనేది. వీటిని ఇప్పుడైతే పాకంలో పెట్టేసుకుందామండి. మనం పాకంలో అయితే వేసేసుకుందామండి వీటిని. మనకి ఒక 5 మినిట్స్లో చక్కగా పాకం అనేది మంచిగా పీల్చేసుకుంటుందండి. గరిటె అది పెట్టి తిప్పేస్తే మనకి విరిగిపోతాయి అనమాట గారెలు. గరిటె పెట్టకుండా ఇలా మనం కలుపుకుంటే సరిపోతుందండి స్పూన్తో. చూసారు కదండి, నేను సెకండ్ ట్రిప్లో కూడా నేను 5 గారెల వరకు వేసుకున్నానండి. మనకి మినపపప్పు అనేది మనం నానబెట్టుకుని గ్రైండర్లో రుబ్బుకుంటే మాత్రమే మనకి మెత్తగా వస్తాయండి గారెలు అనేవి. లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట మిక్సీలో చేస్తేనట్లయితే. ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, మన బెల్లం గారెలకి అయితే చక్కగా పాకం అయితే చక్కగా పట్టేసిందండి. చూడండి పాకం అయితే ఎంత బాగా పట్టిందో. మనం ఇలా నొక్కి చూస్తే చూడండి జిలేబీలాగా అయితే చక్కగా మనకి పాకం అనేది బయటకు వస్తుందండి. ఇలా పట్టుకుని నొక్కితే ఈ విధంగా మనకి పాకం అనేది పీల్చుకోవాలండి గారెలు. మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండి ఎంత అందంగా ఉన్నాయో. చక్కగా మనకి పాకం అయితే భలే పీల్చుకున్నాయి అనమాట. చూసారు కదండి, మనకి సెకండ్ ట్రిప్ కూడా చక్కగా గారెలు అనేవి మనకి ఫ్రై అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని చక్కగా మనం వేపేసుకుని గారెల్ని మళ్ళీ ఇవి కూడా తీసేసుకుని పాకంలో వేసేసుకుందామండి. ఇవి కూడా
చూసారు కదండి నా స్టైల్లో బెల్లం గారెలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో. ఇప్పుడు వీటిని అయితే నేను టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. బెల్లం గారెలు అయితే చక్కగా జిలేబీలా ఉన్నాయండి. పాకం అయితే చాలా బాగా పీల్చుకుందండి. చూసారు కదండి నా స్టైల్లో ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటుంది మీ సుజి. బాయ్.